ఇప్పుడు చూడండి, మేమైతే ఈ పీతలు అయితే శుభ్రంగా కడుగుతున్నాం అనమాట. మేమిద్దరం కడుగుతా ఉంటే ఇంకో మనిషి ఖాళీగా ఉన్నాడు అనేసి నేనైతే ఫోన్ ఇచ్చిన, ఒకసారి వీడియో ఎట్లా తీస్తావు చూద్దామనేసి వీడియో తీయమంటే ఫోన్ అయితే తీసుకున్నాడు. మమ్మల్ని కొద్దిసేపు తీసిండు, తర్వాతకు వచ్చేసి బండల్ని మేము చెట్లను తీస్తాను. చూడండి ఎట్లా తీస్తాడు వీడియో. ఈసారి అయితే మేము అడవికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన సామాన్లు ఏంటి అంటే ఒక 2 గాలాలు, ఒక వల, ఒక గంజు, తర్వాతకి 3 క్యారేజీల అన్నం తీసుకెళ్ళాం. ఇక రైస్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇవాళే రావాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచి అన్నం అయితే తీసుకెళ్ళినాం. ఒక 3 క్యారేజీల అన్నం అయితే తీసుకెళ్ళినాం. వాటికి కర్రీకి కావాల్సిన కొన్ని చేపలు పడ్డాయి వలలకి. ఆ చేపల్ని కర్రీ వండుదాం అనేసి వాటికి తగ్గట్టు నూనె గంట తీసుకెళ్ళినాం అనమాట. నూనె, ఉల్లిగడ్డ, టమాటా ఇవి తీసుకెళ్ళినాము. ఈ గాలాలకు వచ్చేసి అయితే ఒక్క చేప అయితే పడలేదు, వలలకి కొద్దిగా గొప్ప చేపలు పడ్డాయి. తర్వాత ఈ ఎండ్రకాయలు అయితే దొరికినాయి. ఈ ఎండ్రకాయలను వచ్చేసి ఆకులో పెట్టి కాల్చుకుందామని చెప్పిండు. తర్వాతకి ఈ చేపలు వచ్చేసి కూర వండుకొని తిందామని, ఆ రసం పెడదాము, చేపల సారు చేసుకుందాం, మంచి సూపర్ ఉంటుంది కదా అనేసి చేపల సారు అయితే పెట్టించారనమాట. లాస్ట్కి క్లీన్ చేయడం కూడా అయిపోతుంది. మావాడేమో ఆ పొట్టలు చీల్స్తూ ఉంటే ఎండ్రకాయలు, నేనే దాంట్లో ఉన్న గుజ్జునైతే గంజులో వేస్తున్నాను అనమాట. ఇంకో మనిషి అయితే వీడియో తీస్తున్నాడు. చూడండి, లాస్ట్కి అయితే ఫ్రెష్గా అయితే కడిగేసాం. ఈ ఎండ్రకాయలు అనేది సూపర్ తెల్లగా ఉన్నాయన్నమాట. ఫ్రెష్గా కడిగిన తర్వాతకి మావాడైతే ఆకులలో పెడతాడు, ఎందుకంటే గంజులలో మేము చేపల సారు చేస్తామని చెప్పాం కదా. ఈ ఆకులు అనేది శుభ్రంగా కడిగేసి ఆకులల్లో పెడుతున్నాడు అనమాట మావాడు. మా వాళ్ళకి ఇద్దరికి సరి సమానం డ్యూటీ పడ్డది అనమాట. ఒకడేమో ఎండ్రకాయల ఆకులు పెట్టి కాలుస్తూ ఉంటే ఇంకొకడేమో చేపల పులుసు పెడతారంట. మరి ఎవరి కర్రీ ఎట్లా టేస్ట్ ఉంటుందో చూద్దాం. నేను ఓన్లీ వీడియో తీయడానికి వరకే, మనదేం లేదు, ఆ వంటలలో పార్టిసిపేట్ చేయడం మనదేం లేదు, ఓన్లీ వీడియో తీయడం వరకే. ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా వండుతారో చూద్దాం. శుభ్రంగా కడిగేసి ఆకులో పెట్టేసరికి తెల్లగా వచ్చినాయి అనమాట ఎండ్రకాయలు. మావాడైతే ఇప్పుడు ఇస్తారాకులు కొడుతున్నాడు ఆకులల్లో. మనం అడవికి వచ్చిన తర్వాత ఏ ఆకులు పడితే దాంట్లో ఆ కాల్చుకొని తినకూడదు అనమాట. మీ ఆకులో పెట్టి కాల్చుకో తినే విధానాన్ని మేము ఏమంటామంటే ఎప్పర పెట్టడం అని అంటాము. మరి మీరేమంటారు మీ ఊర్లలో కామెంట్ చేయండి. ఇట్లా అడవికి వచ్చిన తర్వాత ఏ ఆకులు పడితే ఆకులు వాడొద్దు. మేమైతే ఈ గరుగుడాకులు అంటాం, దీంట్లో అయితే పెడతాం. పెట్టిన తర్వాత కొద్ది వాసన వస్తుంది, కానీ ఏం చేస్తాం, అడవిలో గివే దొరుకుతాయి. మరి మనకు ఊర్లలో అయితే టేకాకులు రకరకాలు ఏంటి దొరుకుతాయి, అరిటాకులు. కానీ అడవికి పోతే మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, అందుకని ఈ గరుగడాకులలో పెడతాను. మావాడైతే ఒకటి ఇస్తారాకు కుడతాడు, వానికి సపోర్ట్ నేనైతే ఇంకోటి కుడతాను, ఎందుకంటే కింద ఒకటి పైన ఒకటి కదా. కింది దాంట్లో ఈ ఎండ్రకాయలు పెట్టి పైన దాన్ని కప్పేసి ఉప్పు కారం కలిపి దాన్ని కప్పేసి అయితే నిప్పులలో పెడతాం. చూడండి ఫ్రెండ్స్, ఇస్తరాకులు అయితే ఎంత పెద్దగా అయితే మంచిగా చేసినాం అనమాట. కుట్టినాం, ఇది ఆకులు మంచి పెద్దగా చేసినాము. 2 ఇస్తరాకులు తయారు చేసినాం. మావాడు శుభ్రంగా కడుగుతున్నాడు. కడిగిన తర్వాత దీంట్లో ఎండ్రకాయలు అయితే పెడతామన్నమాట. ఇంకొకడైతే కట్టెలు తేవడానికి వెళ్ళిండు. ఇక కట్టెలు తెచ్చి నిప్పు పెట్టి ఒకడు కర్రీ వండుతాడు. కర్రీ వండి చేపలు అయితే వలగబడ్డాయి, కొద్ది పెద్ద పెద్ద చేపలు ఇవి. వీటినైతే మావాడు క్లీన్ చేస్తున్నాడు శుభ్రంగా. ముక్కలు కూడా కోసాడు, ఒక పెద్ద చేప పడ్డట్టున్నది. ఇంకొకటైతే ఆ ఎండ్రకాయలకి మంచిగా మ్యాగ్నేట్ చేస్తున్నాడు అనమాట. ఉప్పు, కారం, అలాగే పసుపు, దానికి సంబంధించిన కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఏమైనా మసాలా గిట్లా ఏమైనా ఉంటే దాన్ని మొత్తం కలిపేస్తారు. కలిపేసి ఆకులలో అది మొత్తం మ్యాగ్నేట్ చేసిందంటే ఆకులో పెట్టి నిప్పు పెడతారు అనమాట. మావాడికి ఏదైనా సాయం చేద్దామని పోతే నువ్వేం ముట్టుకోకని నాకే చెప్తాడు. అయినా సరే మనం ఏదన్నా ఒకటి చేయాలి, వీడియోలో కనపడాలనేసి నేనైతే చిన్నపాటి సహాయం చేద్దామని కారం అయితే తీస్తున్నాను అనమాట. మనం చాలాసార్లు అయితే అడవికి వస్తాం కదా, మనం ఎంతమంది అయితే వస్తామో అంతమంది కలిసి కట్టుగా పని చేస్తేనే మనకు ప్రశాంతంగా మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా మనకు ఎలాంటి విభేదాలు లేకుండా మంచిగా కలిసికట్టుగా ఉంటేనే మనం ప్రశాంతంగా వండుకొని తిని ఇంటికి అనేది వెళ్తాము. ఇట్లా అడవిలోకి వచ్చి గొడవలు పడుడు, ఈ కోపాలు గీపాలు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఎంత సంతోషంగా ఉంటామంటే అంత సంతోషంగా ఉంటాం. యాక్చువల్గా అయితే నాకు ఈత రాదు, నేను ఎక్కడికి వెళ్ళినా దిగేవాడిని కాదు. మొన్నది వంటల కార్యక్రమమే, కానీ ఈసారి ఇక్కడ వాటర్ లేవు కాబట్టి మా వాళ్ళు ఇద్దరు చెరొక వంట చేస్తూ ఉంటే
ఇక మాకాడ నుంచి కొంతమంది అయితే బ్యాచ్లు వెళ్ళేటప్పుడు మందు తీసుకెళ్తారు. తాగేసిందంటే తాగంగా సరిపోగా మళ్ళీ తీసుకెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆ మందు ఎక్కువైపోయి ఆ వలలు జాపుతారు. అవి ఎట్లా జాపుతారో తెలియదు. తర్వాతకి నువ్వు దిగు నీళ్ళల్లో కంటే నువ్వు దిగు అంటారు. వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. అన్నం నువ్వు వండి అంటారు. ఒకరు వండితే మంచిగా లేదంటారు కర్రీ, ఇంకోరు వండితే మంచిగా లేదంటారు. అక్కడ గొడవలు పెట్టుకుంటారు. అట్లాంటి పంచాయతీలు అంతా ఉన్నాయి అనమాట. అడవికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అయితే మందు తీసుకెళ్ళొద్దు. ఇక మావాడైతే మ్యాగ్నేట్ చేసిండు చూడండి ఎట్లా రెడ్గా వచ్చింది అనమాట. దీనైతే ఇక మంచిగా పైన ఒక ఆకు వేసి మంచిగా కుడతాడు. ఇక మంచిగా కొట్టి ఆకుల మీద పెడతాడు. ఉప్పు సరిపోలేదు అనుకుంటా, ఉప్పు వేస్తాడు. ఒకడైతే నిప్పుల మీద ఎండ్రకాయలను పెట్టి వాడైతే పడుకున్నాడు. ఇంకొకడైతే మంచిగా ఆ చేపల కూరనే వండుదామని పొయ్యి మీద అయితే గంజు పెట్టిండు. మరి తర్వాతకి వచ్చేసి ఐటమ్స్ చూడు ఎట్లున్నాయో. నూనె, తర్వాత చింతపండు రసం, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు గంజులు వేసేసాడు. తర్వాతకి చేప ముక్కలు అన్నమాట. చేప ముక్కలు తెచ్చుకున్న అన్న అయితే ఒక బస్తాలో పెట్టాడు. ఎందుకంటే క్యారేజీలలో చింతపండు రసం కలుపుదామనేసి. ఈ ఆకులో పెట్టుకునే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం కింద ఎచ్చలు ఉండాలి, పైన కూడా ఎచ్చలు ఉండాలి. కానీ పైన ఎచ్చలు లేవు, నిప్పు బొగ్గులు లేనందువల్ల పైన ఆకులు అయితే పెట్టినాం. పైన మంట చేయొద్దు. మంట చేస్తే ఆకులంతా కాలిపోయి అది లోపల ఉడకదనమాట, మొత్తం వేస్ట్ అయిపోద్ది. అందుకనే పైన ఎచ్చలు పెట్టాలి, కానీ అవి లేవు. ఇక మావాడైతే ఇప్పుడు చూడండి దాంట్లో చింతపండు రసం అయితే పోస్తున్నాడు అనమాట. ఇక చింతపండు రసం చూడండి ఇక్కడ వచ్చేసి ఎప్పుడు అనేది పూర్తిగా అయితే ఉడికిపోయింది అనమాట. ఆకులు కూడా మొత్తం కాలిపోయినాయి పైన. మావాడైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాడు చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో. వావ్, మస్తు అయితే ఉడికిందనమాట. మస్తు గుమ్మ వాసన వస్తుంది. ఇలాంటివి మీరు కూడా ఎప్పుడన్నా తినండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడన్నా అడవికి వచ్చిన తర్వాతకి మేము అన్నం కానీ తర్వాతకి అక్కడ వండుకున్న కర్రీస్ కానీ తినే ముందు ఇట్లా దేవర అనేది పెడతారనమాట. అక్కడ ఇది చూడండి మావాడు చేతులతో ఎట్లా తిప్పుతున్నాడు. అట్లా తిప్పి ఒక ముక్కనైతే బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట తినడం. ఇక మావాడు ముగ్గురికి అయితే పెడుతున్నాడు. ముగ్గురికి సరి సమానం పంచేస్తాడనమాట. పంచేసిన తర్వాతకి తినేవాళ్ళు తింటారు, ఇంటికి తీసుకెళ్ళేవారు ఇంటికి తీసుకెళ్తారు. ఇంకో ముఖ్య కామెడీ ఏంటంటే, ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, అన్నం అయితే మేము చాలా తక్కువ తీసుకొచ్చుకున్నాం. ముగ్గురికి 3 క్యారేజీలు అన్నమే తీసుకొచ్చుకున్నాం. అది సరిపోదు, ఏమాత్రం కూడా సరిపోదు. పొద్దుగాల అన్నం తినకుండా బయలుదేరినాం కాబట్టి మస్తు ఆకలి అవుతుంది. అన్నం కూడా సరిపోదు. ఇక సరిపోయిన కాడికే తిని ఇక ఇంటికి బయలుదేరుతాం. ఇది మా ఊరు నుంచి ఎక్కువ దూరం ఏం కాదు, దగ్గరనే. ఒక అర్ధ గంట ప్రయాణం ఇక్కడికి. మళ్ళీ తినేసిన తర్వాత ఒక అర్ధ గంటలో వెళ్ళిపోతాం అనమాట. చాలా వేడిగా ఉంది కదా, చేతితో ముడతా ఉంటే కాలుతుంది అనమాట. అందుకే మావాడు చేతి కాలుతుందని చేతులు ఊపుతాడు. ఇక మ్యాక్సిమం అయితే ఎండ్రకాయలు అందరికీ అయితే పెట్టడం అయిపోయింది. దాంట్లో సూప్ ఉందన్నమాట. ఆ సూప్ అన్నంతో కలుపుకో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా దగ్గర అన్నం కూడా సరిగా లేదులే కాబట్టి ఇక ఆ సూపును అట్లనే వదిలేస్తాం. కానీ అదే సూపు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అన్నం ఎక్కువ ఉంటే బాగుంది. అన్నం తెచ్చుకోలే, రైస్ కూడా తెచ్చుకోలే కాబట్టి మాకు ఆ సూప్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక ఇప్పుడు మావాడైతే ఇక చేపలు ఉన్నాయి. ఇక ఇప్పుడు చేపలు కూడా ఇప్పుడు ఈవెట్లా సేమ్ విధానంగా పెట్టిండో చేపలు కూడా అట్లనే ముగ్గురికి 3 హోటల్ అనేది పెడతాడు అనమాట. ఇక చేపలకి
మాకాడ ఐటమ్స్ కూడా ఎక్కువ లేవు, గిన్నెలు బోళ్ళు బొచ్చలు. అందుకని ఆ క్యారేజ్కి ఉండే మూతలు అయితే 3 మూతలు తీసేసి దాంట్లో అయితే ఎవరి మూతలు వాళ్ళకైతే కర్రీ అనేది పెడుతున్నాడు అనమాట. ముగ్గురికి దీంట్లో కూడా సరిసమానం పంచుకున్న తర్వాతకి ఆ సూప్ అనేది దాంట్లోనే గంజులోనే ఉంటుంది. ఎవరికి ఎంత కావాల్సో అంత వాళ్ళే పోసుకొని తింటారనమాట. సూప్ విషయానికి వస్తే రచ్చ లేపుతుందని చెప్పిన కదా. మొత్తానికైతే ఈ క్రిస్మస్కి అయితే ఒక మంచి టూర్ అయితే వేసాము. ఇక ఈ టూర్ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టూర్లో కలుసుకుందాం. మాకైతే పొద్దు నుంచి వచ్చినాం, ఆకలి అవుతుంది కాబట్టి మావాడు ఇంకా చేపలు పెడతలేడు, ఇది అయిపోతే తిందాం అన్నట్లు చూస్తాను. ఇక మావాడైతే ఆకలి కాగలేక ఇక స్టార్ట్ చేశాడు అనమాట, అన్నం తినేస్తాడు. ఇక మేము కూడా అన్నం తినేసి ఇక ఒక అర్ధ గంట పడుకొని ఇక చిన్నగా బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మా ఊరు దగ్గరే అని చెప్పాను కదా. ఇక లాస్ట్కి ఏం చేసినాం, అన్నం జరిపోక సూప్ను అయితే తాగడం జరిగిందనమాట. ఒక సాంబార్లో తాగేసాం. ఇక అది ఉంటుందో బయటికి కొడుతుందో తెలియదు. అటు ఇటు చేసి అన్నం అయితే తిన్నాం, ఇక పడుకున్నాం అనమాట. ఇక చిన్నగా బయలుదేరుతాం. సరే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ముందుంటా, మీ లోకల్ డీజే ఫ్రమ్ వీరాపురం.